సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. 14వ వార్డులో బీజేపీ అభ్యర్థి మామిండ్ల రేణుకా నాగులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గజ్వేల్ నుండి 2 సార్లు గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పట్టణ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లుగా గజ్వేల్ పట్టణానికి నయా పైసా కూడా నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణాన్ని అభివృద్ధి చేసే సత్తా బీజేపీ పార్టీకే ఉందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వార్డు 14వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో మా శ్రీమతి రేణుకా ముదిరాజు గారు పోటీగా బీజేపీ పార్టీ నిలిచింది కాబట్టి మేము ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక సమస్యల మీద ఏ ఇంటికి వెళ్ళినా 10 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి మాకు ఏం చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు ప్రజలు చెప్తున్నారు. మేము కూడా వాస్తవానికి ఈ గల్లీలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గము ముందుగా నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్స్ గజ్వేల్ నడిగడ్డ అయిన గజ్వేల్లో ఈ 14వ వార్డు ఉంది. ఈ 14వ వార్డు దుస్థితి ఎలా ఉందంటే ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో డెవలప్మెంట్ చేసుకుని చేతగాలే కానీ మేము అభివృద్ధి చేస్తాం, మేము ఏదో చేస్తామని చెప్తారు. ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాము. హరీష్ గారు కానీ ఈ ప్రతాప్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా చెప్పండి, మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసే శాత కానీ అభివృద్ధి ప్రతిపక్షంలో ఉండి ఏ రకంగా చేస్తారు? మీ ఎమ్మెల్యేనేమో పామోద్రావు అంటాడు, బయటకు వెళ్ళాడు. ఇది ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి ఏమో ఎమ్మెల్యే లేడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో ఉన్న నిధులను రిటర్న్ తీసుకుపోయాడు. ఏ రకంగా అభివృద్ధి చేసే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్కి ఓటేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన అది మొదలేసినంత సమానం. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, గజ్వేల్లో కూడా ఉంది. మా ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఎంపీ గారు స్థానికంగా నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఏ నిధులు కావాలన్నా కేంద్రం నుంచి నేరుగా గజ్వేల్ తెచ్చి మేము అభివృద్ధి చేస్తామని ప్రజలకు వివరిస్తున్నాము.